నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గొల్లపల్లిలో కాంగ్రెస్ నాయకుడి అకాల మరణం. భౌతిక దేహానికి నివాళులర్పించిన మంత్రి పొన్నం. సీసీ కెమెరాలతో నేరాలని నియంత్రించొచ్చు. గన్నేరువరంలో పలు కార్యక్రమాలకి హాజరైన సిపి గౌసాలం. విద్యా సంస్థల సమస్యలకై చేపట్టిన బంద్ విజయవంతం. నాయకులని అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మామిడి అనిల్ కుమార్ తండ్రి మామిడి ప్రకాశం ఆకస్మికంగా మృతి చెందారు. తెలంగాణ రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకాశం భౌతిక దేహానికి నివాళులర్పించారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే అంకిత హాస్పిటల్ ఎండీ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సత్తిమణి కవ్వంపల్లి అనురాధ పరామర్శించి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జీఆర్ఎస్ ఫ్యాబ్రిక్ హౌస్ పేరిట నూతనంగా ఏర్పాటు చేసిన దుకాణాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. నగరంలోని సివిఆర్ఎన్ రోడ్లో సరికొత్త డిజైన్లతో దీన్ని రూపొందించామని నిర్వాహకులు సుధాకర్ రావు, నిఖిల్ అన్నారు. తక్కువ ధరలకి ప్రముఖ కంపెనీలకు చెందిన బ్రాండ్లు ఇక్కడ లభిస్తాయని చెప్పారు. 10,000 ఆపై కొనుగోలుపై 5 గ్రాముల సిల్వర్ కాయిన్, 5,000 కొనుగోలుపై 2 గ్రాముల సిల్వర్ కాయిన్ ఓపెనింగ్ ఆఫర్ గా అందజేస్తున్నామని కస్టమర్లు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, కార్పొరేటర్లు గుగ్గిల జయశ్రీ, పవన్, ప్రసాద్, జీఎస్ఆర్ ఫ్యాబ్రిక్ హౌస్ నిర్వాహకులు సుధాకర్ రావు, అంబేకర్ గోపాల్, రాజు మాలత్కర్, నిఖిల్, బీఆర్ఎస్ నాయకులు, జీఎస్ఆర్ షాప్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మేము జీఎస్ఆర్ ఫ్యాబ్రిక్ హౌస్ సివిఆర్ఎన్ రోడ్లో ప్రారంభించినాము. మా దగ్గర మల్టీ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి. శ్రీ గంగుల కమలాకర్ గారు, అలాగే మేయర్ గారు, ఇతర కార్పొరేటర్లందరూ విచ్చేసినారు. వారందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను. మా దగ్గర జే ఆమ్స్టర్డ్, రేమండ్స్, సిఆరామ్స్ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయి. సరసమైన ధరలకు ఇస్తాము. మేము డైరెక్ట్గా మిల్ నుంచే మేము పర్చేస్ చేసి తీసుకొచ్చినాము కాబట్టి తక్కువ రేట్లకు ఇస్తున్నాము. అలాగే 5,000 పర్చేస్ పై ఒక సిల్వర్ కాయిన్ 2 గ్రామ్స్ ఇస్తున్నాము. 10,000 పర్చేస్ పైన 10,000 ఆ పైన పర్చేస్ పైన 5 గ్రాముల సిల్వర్ గ్రామ్ ఇస్తున్నాము. కాబట్టి పట్టణ ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని ప్రార్థిస్తున్నాను. మనది జీఎస్ఆర్ ఫ్యాబ్రిక్ హౌస్ సివిఆర్ఎన్ రోడ్ కోట్ చౌరస్తా దగ్గర కరీంనగర్. మా దగ్గర అన్ని రకములైన మల్టీ బ్రాండ్ షూటింగ్ అండ్ షర్టింగ్, ఇంపోర్టెడ్ ఐటమ్స్, టెరివుల్, లెనిన్స్, షూటింగ్, షర్టింగ్, యూరోపియన్ షూటింగ్స్, ఇటాలియన్స్ అన్నీ దొరుకుతాయి. హోల్సేల్ రేట్స్లో దొరుకుతాయి. కరీంనగర్లో బిగ్గెస్ట్ కలెక్షన్ ఆఫ్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మా వద్దనే ఉన్నాయి. మన దగ్గర 500 నుంచి 5,000 మీటర్ వరకు అన్ని వెరైటీస్ ఆఫ్ అన్ని రేంజెస్ ఆఫ్ కలెక్షన్ మన దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా మనము 5,000 రూపీస్ పర్చేస్ చేస్తే 2 గ్రామ్స్ సిల్వర్ ఇస్తున్నాం. అండ్ 10,000 రూపీస్ పర్చేస్ చేస్తే 5 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఇస్తున్నాం.
అండ్ ఇంకా మెనీ మోర్ స్పాట్ గిఫ్ట్స్ ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలని నియంత్రించవచ్చని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. గన్నేరువరం మండలంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకి ఆయన హాజరయ్యారు. ప్రజలందరూ సీసీ కెమెరాలని తప్పక ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్ల, ఖాసింపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆయన ఏసీపీ విజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వాహనదారులకి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఒక్కొక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానమని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. గ్రామాల్లో ప్రతి కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉండడం ద్వారా నేరాలు జరగకుండా అదుపులో ఉంటాయని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి విచక్షణ కోల్పోయి ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడుతున్నారని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనని గమనించి క్రమశిక్షణలో ఉంచాలని సూచించారు. ఆన్లైన్ గేమ్ల మూలంగా అప్పుల పాలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ డబ్బు సంపాదించే మార్గం తెలియక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. యువత మన దేశ భవిష్యత్తు అని, వారు సక్రమ మార్గంలో ఉంటే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ బుల్లం రమేష్, ఎస్ఐజీ నరేందర్ రెడ్డి, సర్పంచులు ఎల్ల లక్ష్మి, కర్ణ చంద్రయ్య, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. మీ వల్ల జరిగింది కానీ మేము ఏం చేస్తాము, అది ఫస్ట్ సీసీటీవీ కెమెరా ఉందా లేదా చెక్ చేయాలి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమెరాలు చాలా యాక్సిడెంట్ చూసారు, ఫస్ట్ అదే చెక్ చేసాము. ప్రతి జంక్షన్లో సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది. సీసీటీవీ కెమెరాలో చూస్తే మెయిన్ రోడ్లో వచ్చిన వెహికల్కి ఎంత మిస్టేక్ లేదు. సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు చూడకుండా రోడ్ క్రాస్ చేస్తున్నారు, దీనివల్ల ఇట్లా జరుగుతుంది. చూడకుండా లేన్ క్రాస్ చేస్తున్నారు, చూడకుండా రోడ్ క్రాస్ చేస్తున్నారు, దీనివల్ల అన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఆ సీసీటీవీ చూసి వెరిఫై చేయవచ్చు ఎవరిది మిస్టేక్, వాళ్ళ మీద మేము కేసు చేస్తాం. అట్లాగే సీసీటీవీ మనకి చాలా యూజ్ అవుతుంది. క్రైమ్ ప్రివెంట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్. ఎవరైనా దొంగలు క్రిమినల్ వస్తే సీసీటీవీ చూసి భయపడి ఉంటారు, హీ విల్ నాట్ డూ అఫెన్స్, మంచి డిటరెన్స్ ఉంటాయి. అట్లాగే ఏమైనా అఫెన్స్ జరిగితే సీసీటీవీ చూసి క్రైమ్ డిటెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మన కరీంనగర్ టౌన్లో జరిగిన డకాయతీ కేసు గురించి అందరికీ తెలుసా? ఐడియా ఉందా? న్యూస్లో చూసారా? 2 నెలల క్రితం జరిగింది. బంగారం ఉంటే, క్యాష్ ఉంటే మీరు ఇంటి లాక్ చేసి మీరు వెళ్తారు, వేరే ఊరికి వెళ్తారు, సిటీకి వెళ్తారు, టెంపుల్ దర్శనకి వెళ్తారు. అప్పుడు మీ ఇల్లు సెక్యూరిటీ ఎట్లా అవుతుంది? వేరే వాళ్ళకి, పక్కన వాళ్ళకి చెప్పాలి, నేను వెళ్తున్నా 2 డేస్ కోసం, నా ఇల్లు మీరు చూడండి. లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్పాలి, పెట్రోలింగ్ చేస్తాము ఈ విలేజ్. కానీ స్టిల్ అంత సెక్యూరిటీ పాసిబుల్ లేదు. విద్యారంగ సమస్యలని పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేయగా పలు విద్యా సంస్థలని విద్యార్థి సంఘాలు మూసివేయించాయి. పలువురు నాయకులని పోలీసులు అరెస్టు చేసి పీటీసీకి తరలించారు. కరీంనగర్లోని పలు ప్రైవేటు విద్యాసంస్థల వామపక్ష విద్యార్థి సంఘ నాయకుల బంద్ విజయవంతంగా ముగిసింది. ఇందులో భాగంగా నగరంలోని తెలంగాణ చౌక్ నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎఫ్బి, ఏఐఏఎఫ్డీఎస్ నాయకులను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని నాయకులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు, స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఫీజుల దోపిడీ, విద్యార్థుల భద్రత వంటి అనేక సమస్యలు పేరుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు అందించాలని కోరారు. జాతీయ విద్యా విధాన అమలును నిలిపివేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి రామప్రతాప్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి అంగడి కుమార్, గడ్డం శ్రీకాంత్, రాజశేఖర్, వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకోసం అనుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ఈరోజు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో
కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ వాటి పట్టించుకోవడంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైన పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యార్థులకు అల్పాహారం అందిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ కూడా ఇప్పటి వరకు కూడా నాణ్యమైన భోజనం ఈరోజు అందించలేకుండా ఈరోజు ఉన్న పరిస్థితి ఉన్నది. జూనియర్ కళాశాల విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్న భోజనం అమలు చేస్తా అని చెప్పేసి అన్నారు, అమలు చేయలేకపోతున్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వీడలో పూర్తిగా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి, విడిగా ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ తన మేనిఫెస్టోలో ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రారంభించడానికి ఈరోజు మంత్రులు ఈరోజు ముఖ్యమంత్రులు పోతున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. అదే విధంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మూసివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు శాంతియుతంగా కరీంనగర్ ర్యాలీ నిర్వహిస్తుంటే ఈరోజు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి కనీసం శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తున్న పరిస్థితి ఉంది. అంటే రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఈరోజు నిరసన తెలియజేసుకునే హక్కు ఈ రాష్ట్రంలో ఉంది. కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కారు పోలీసు యంత్రాంగాన్ని ముందు పెట్టుకుని ఈరోజు కనీస నిరసన కూడా తెలియజేయడం లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని నిర్బంధాలు ప్రయోగించకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి శాంతియుతంగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ను ఉత్తరప్రదేశ్ మంత్రి స్వతంత్రదేవ్ సింగ్ ప్రశంసించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన కరీంనగర్ కు వచ్చేగా మేయర్ కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి సాల్వాతో సత్కరించారు. నగరాల్లో మౌలిక వసతుల విస్తరణ, తాగునీటి నిర్వహణ, స్మార్ట్ సిటీ భావన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. కరీంనగర్ నగరం అభివృద్ది దిశగా వేగంగా ముందుకు సాగుతుందని మంత్రి స్వతంత్రదేవ్ సింగ్ అన్నారు. కరీంనగర్ ను దేశంలోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏపీపీ చంద్ర, బీజేపీ నాయకులు జితేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో చేపట్టిన అభివృద్ది పనులను చైర్మన్ ఆకుల నర్సయ్య పరిశీలించారు. యార్డులో పేరుకుపోయిన చెత్తని తొలగించే ప్రక్రియని ఆయన పర్యవేక్షించారు. అభివృద్ది పనులు నాణ్యతతో వేగంగా పూర్తి కావాలని అధికారులకు సూచించారు. మార్కెట్ యార్డును రైతులు, వ్యాపారులు, హమాలీలు సౌకర్యవంతంగా వినియోగించుకునేలా ఆధునీకరిస్తున్నామని ఆకుల నర్సయ్య తెలిపారు. యార్డు రూపురేఖల్ని మార్చేలా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కరీంనగర్ మార్కెట్ యార్డును రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్ యార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజ్లో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కళాశాల విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్ డిస్పోజల్ మెషిన్ పంపిణీ చేశారు. ప్రతిమా ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ బోయినపల్లి హరణి హాజరై కళాశాల యాజమాన్యానికి ఈ మిషన్ను అందజేశారు. అనంతరం నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ గీతారెడ్డి అవగాహన కల్పించారు. బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని డాక్టర్ హరణి తెలిపారు. నెలసరి సహజ ప్రక్రియ అని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా మాట్లాడాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ కార్యక్రమంలో పాఠశాల పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ శోభారాణి, డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు, లెక్చరర్స్, విద్యార్థినిలు, ప్రతిమా ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మా ఫౌండేషన్ తరఫున డిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్లో మేము 2 శానిటరీ డిస్పోజబుల్ మెషిన్స్ డొనేట్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ శోభారాణి గారుతో పాటు మా ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ గీతారెడ్డి గారు కూడా వాళ్ళకి మెన్స్ట్రువల్ హెల్త్ అవేర్నెస్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 540+ స్టూడెంట్స్ ఉన్నారు.
We are very happy because Pratima Foundation is very interested in young girls' health, especially the menstrual health. We are doing n number of activities for them, and before also we have donated sanitary disposable machines donate చేసాము. ఇంకా ముందు కూడా మేము కాలేజెస్లో స్కూల్స్లలో ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ వీళ్ళకి డొనేట్ చేద్దామని డిసైడ్ చేసాం. థ్యాంక్ యూ. వచ్చి వాళ్ళ ఫౌండేషన్ తరపున మాకు 2 శానిటరీ నాప్కిన్ డిస్పోజబుల్ మెషిన్స్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే మా స్టూడెంట్స్కి మెన్స్ట్రుయల్ హెల్త్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్కి కండక్ట్ చేశారు, విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆర్ స్టూడెంట్స్. దానివల్ల వాళ్ళ హైజీన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ సిమిలర్ collaboration with Pratima Foundation we are expecting in future also, so that our students will get benefited. Thank you Pratima Foundation and thank you Harini ma'am. శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని మానేరు నది కట్టపై ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కట్టపై వాకింగ్ చేసే వారికి బీపీ, షుగర్ టెస్ట్ చేశారు. సుమారు 56 మందికి పైగా వాకర్స్ కు బీపీ, షుగర్లని పరీక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అనవేని శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, సెక్రటరీ ఉష్క మహేష్, ట్రెజరర్ పెద్దిరాజు సత్యనారాయణరాజు, పాస్ట్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, జీఎస్టీ కోఆర్డినేటర్ గడప కోటేష్ కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. డివిజన్ ప్రజలందరూ ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య అన్నారు. కరీంనగర్లోని 11వ డివిజన్లో చేపడుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని కార్పొరేటర్ ఆకుల నర్మదా అన్నారు. ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉండేలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ఓటర్ జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకోవాల్సిన వారు, చిరునామా మార్పు, పేరులో సవరణలు, ఇతర మార్పులు చేయించుకోవాల్సిన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా సంబంధిత పత్రాలలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి ప్రజలు, బూత్ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. సమగ్ర సవరణలో భాగంగా ఈ రోజు మన 11వ డివిజన్ లో న్యూ శ్రీనగర్ కాలనీ పార్కులో ఈ రోజు మన బిఎల్ఓలందరితో పాటు మనం ఇక్కడ ఓటర్ల సవరణ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన 11వ డివిజన్ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు 2002 ప్రకారం ఇక్కడ మనం ఓటును సవరణ చేసుకుంటేనే మనకు ఓటు ఉండే అవకాశం ఉంది. అందుకని ప్రత్యేకంగా వచ్చి మనం అందరం కూడా ఓటు హక్కును మనం వినియోగించుకోవాలని మా 11వ డివిజన్ ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు ప్రత్యేకంగా ప్రతి ఒక్క బిఎల్ఓ కూడా ఉన్నారు ఇక్కడ. శోభ గాని, స్వరూప గాని, మంజుర గాని, విజయ, తర్వాత లత, వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళందరూ చూసుకుంటారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు కాల్ చేస్తే మేము వాళ్ళ నెంబర్లు ఇస్తాం. మీరు ఎవరు అనేది కూడా మేము చెప్తాం. వచ్చి మీరందరూ కూడా మీరు ఓట్లను మాత్రం మీ ఓటు హక్కును మాత్రం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మా 11వ డివిజన్ అందరు ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 24వ తేదీ వరకు ప్రతి ఒక్క ఓటు నమోదు చేసుకోవాలి, సవరణ చేసుకోవాలని ఒకసారి చెప్పడం జరుగుతుంది. 24 తర్వాత మళ్ళీ ఓటు హక్కు అనేది ఉండదు. అందుకని మీరు ముందస్తుగా ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోగలరని మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని నిరంతరం కృషితో వాటిని సాధించుకోవాలని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డేను వేడుకలు విభావరి పేరిట నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమానికి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఇటీవల ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులని సాల్వాతో సత్కరించారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ఆరంభం నుండి అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని చైర్మన్ నరేందర్ రెడ్డి గుర్తు చేశారు. విద్యార్థులని ఉత్తమమైన స్థానాల్లో స్థిరపరుస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడు వివిధ ఫలితాల్లో ఆల్ ఫోర్స్ అగ్రగామిగా నిలుస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కరీంనగర్లోని మరి వావిలాలపల్లి గర్ల్స్ క్యాంపస్, మంకపతోట గర్ల్స్ క్యాంపస్ చిన్నారులు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్లో అంగరంగ వైభవంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్లో జనరల్లీ కొత్తగా జాయిన్ అయిన తర్వాత మరి జూనియర్స్కి ఆ భయం తొలగించడానికి, అలాగే కళాశాలలో మరి సూపర్ సీనియర్ సాధించిన విజయాలు ఏమున్నాయి, ఏ రకంగా ఒక లక్ష్యం పెట్టుకొని చదవాలి అని తెలియడానికి, ఈవెన్ సీనియర్ పిల్లలకి కూడా మరి ఈ ఉన్న 1 ఇయర్లో ఏ రకంగా చదివి వాళ్ళు ఏ రకంగా లక్ష్యం ఏర్పరచుకోవాలి అవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ఒక వేదిక ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో అయితే పిల్లలందరికీ కూడా మేము మోటివేట్ చేస్తూనే ఉంటాం. 2025, 26 ఘనమైన రిజల్ట్స్ మనం సాధించాం. ఎప్సెట్లో 11th ర్యాంక్, 22 ర్యాంక్, అలాగే ఐఐటి జేఈ మెయిన్స్లో 17th ర్యాంక్, 44th ర్యాంక్, జేఈ అడ్వాన్స్లో 75th ర్యాంక్. మరి వాళ్ళ నీట్ రీ ఎగ్జామ్లు కూడా అద్భుతమైన ప్రతిభ కనపరిచి మరి ఉత్తర తెలంగాణలో నంబర్ 1 కాకుండా తెలంగాణలో కూడా ఆంధ్ర కార్పొరేట్లు ధీటుగా మంచి రిజల్ట్ సాధిస్తూ క్రమశిక్షణకి మారుపేరుగా మరి లేటెస్ట్ ఫెసిలిటీస్ తోటి ముందుకు దూసుకొని వెళ్తుంది ఆల్ ఫోర్స్. మరి వాళ్ళ మన దగ్గర కూడా పిల్లలు ఎంత ఉత్సాహంగా ఇవాళ చదువులో పార్టిసిపేట్ అవుతున్నారు అంటే ఎవ్రీ ఎగ్జామ్ టు ఎగ్జామ్ వాళ్ళ లోపల మార్కులు పెరుగుతూనే ఉన్నాయి. గత రికార్డులను మేము బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ బ్యాచ్ పిల్లలు కూడా మరి మొన్నటి కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారన్న దిశగా వెళ్తున్నాం. 2026 ఫలితాలు ఒకసారి చూసుకున్నట్లయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇవాళ IIIT హైదరాబాద్లో పిల్లలు సీట్లు సంపాదించారు, IIIT బెంగళూరులో సీట్లు సంపాదించారు, IIIT ఢిల్లీలో సాధించారు, బిట్స్ పిలానీలో సాధించారు, ఐసర్ కాలేజెస్లో సీట్లు పొందారు. టాప్ ఐఐటీలైన ముంబై, చెన్నై, ఢిల్లీలో సీట్లు సాధించారు. టాప్ ఎన్ఐటీలైన త్రిచి, మరి వరంగల్, సూరత్కల్, నాగ్పూర్ వీటిలో సీట్లు సాధించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియని మరో 2 నెలల పాటు పొడిగించాలని నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. కరీంనగర్లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ద్వారా ఎంఐఎం పార్టీ వాలంటీర్లు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు అందజేసిన ఎన్యుమరేషన్ ఫారాలని ఆన్లైన్లో, ఆఫ్లైన్లో నింపే కార్యక్రమం చేపట్టారు. ఎన్యుమరేషన్ ఫారాలని నింపే ప్రక్రియని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అహ్మద్ హుస్సేన్ అన్నారు. ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, వాలంటీర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నజీం సుల్తానా ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్ రాఫియా సుల్తానా, మాజీ కోఆప్షన్ సభ్యురాలు ముంతాజ్ బేగం బాబుజానీ, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని సుభాష్ నగర్ పోచమ్మ తల్లి దేవాలయ నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గత 3 రోజులుగా అర్చకులు ఉరుమడ్ల కిరణ్ శర్మ ఆధ్వర్యంలో హోమం, ప్రాణప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ మొదలగు పూజా కార్యక్రమాలు జరిగాయి. గ్రామంలోని మహిళలందరూ ఉపవాస దీక్షలతో నెత్తిన బోనం ఎత్తుకుని శివసత్తుల పూనకాలతో ఆలయం వద్దకి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని ఆలయ నిర్వాహకులు కొమ్మెర మల్లారెడ్డి, దావు సంపత్రెడ్డి అన్నారు.
ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారు దీవించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, సర్పంచ్ శ్వేత, శ్రీనివాస్, మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి, శంకర్, శ్రీనివాస్ రెడ్డి, రాయమల్లు, చంద్రారెడ్డి, తిరుపతి, రాయమల్లు, రాజురెడ్డి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోషమ్మ ప్రతిష్ట కార్యక్రమం కొత్త పోషమ్మ పెట్టడం జరిగినది, గుడి కట్టడం జరిగినది. ఇందులో మన 3 రోజులకు పూజలు, ఒక రోజు హోమ కార్యక్రమం, 2వ రోజు ప్రతిష్ట కార్యక్రమం, 3వ రోజు ఈరోజు బోనాల కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఈరోజు బోనాలు ఎత్తుకొని పెద్ద ఎత్తున మా రామకృష్ణ గారి నుంచి 200 మంది బోనాలతో ప్రతి కుటుంబం నుంచి రావడం జరిగినది. అలాగే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వానలు కురవాలని, రైతులు అందరు కొద్దిగా వానలు లేక అందరు ఇబ్బంది పడుతున్నారు. అందరు ప్రార్థనలు చేసుకుంటూ వానలు కురవాలని, మా ఊరు అందరు ప్రజలంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకోవడం జరిగినది. అలాగే మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే పెట్టడం జరుగుతుంది. మా దగ్గర 3 పోషమ్మలు ఉన్నాయి. ఒకటి సుభాష్ నగర్, ఒకటి రామకృష్ణ కాలనీ, ఒకటి చెర్లపల్లె. ఇది కూడా ఒకటి పెట్టడం జరిగింది. మా ఊరు పెద్దగా ఉన్నందున సుభాష్ నగర్ వారు ఇక్కడ అందరి కోరిక మేరకు పెట్టడం జరిగినది. నా పేరు సరోజన. గత 3 రోజుల నుంచి పోచమ్మ గుడి కాడ హోమము, ప్రాణ ప్రతిష్టలు జరిగినాయి. పెద్ద ఎత్తున బోనాలు వచ్చినాయి. బోనాల పండుగ చేసుకుంటున్నాం. వర్షాలు కురవాలి, వ్యవసాయం బాగా వండాలి, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి, మా లీడర్లు అందరూ బాగుండాలి, మంచి పనులు చేయాలి. నేను విగ్రహాన్ని మీరు కొంచెం స్పాన్సర్ చేయాలంటే వెంటనే కానీ నేను చెప్పి విగ్రహదాతగా నేను స్పాన్సర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క పోషమ్మ తల్లి దేవత ఇవాళ ఘనంగా 8 నాడు, 9 నాడు, ఇవాళ 10వ నాడు బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క గ్రామ ప్రజలు రామకృష్ణ కాలనీ సుభాష్లో ఉండే అన్ని ఈ యొక్క వార్డ్స్ మెంబర్లో గ్రామంలో ప్రతి పౌరులు కూడా చల్లగా ఉండాలని చెప్పి వారి యొక్క ఆయుష్ ఆరోగ్యాలు ఎల్లకాలం సుఖ సంతాలు జీవించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ, ఇంకా కూడా ఈ అనంత పద్మస్వామి తర్వాత శివాలయం కొన్ని దేవాలయాలు నిర్మించుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈ గ్రామస్తులందరూ. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకి ఎంఈఓ రామయ్య అక్షరాభ్యాసం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ రంగణవేణి లచ్చినర్సుతో కలిసి పిల్లలని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాల్ని దిద్దించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ పాఠశాలలో పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పాఠశాలలో చదువుతో పాటు ఆట వస్తువులని, పిల్లలని ఆకర్షించే విధంగా పెయింటింగ్లతో కూడిన బొమ్మలు, ఫర్నిచర్లని ఏర్పాటు చేశామని ఎంఈఓ రామయ్య అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలని ప్రీ ప్రైమరీలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం శిరీష, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ స్వప్న, ఆయా శ్రీవాణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గొల్లపల్లిలో కాంగ్రెస్ నాయకుడి అకాల మరణం, భౌతిక దేహానికి నివాళులర్పించిన మంత్రి పొన్నం. సీసీ కెమెరాలతో నేరాలని నియంత్రించొచ్చు. గన్నేరువరంలో పలు కార్యక్రమాలకి హాజరైన సిపి గౌసాలం. విద్యా సంస్థల సమస్యలకై చేపట్టిన బంద్ విజయవంతం, నాయకులని అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.